తను శ్రావణ్ గారు క్లియర్గా ప్రాజెక్ట్ని గ్రావిటీతో వెళ్ళే ప్రాజెక్టు తుమ్మిడేటి దగ్గర కడితే అట్లా కాకుండా పంపు చేసే మేడిగడ్డ దగ్గర కట్టారు. దాంతో వాటర్ పంపింగ్ చేయడానికి ఎలక్ట్రిసిటీ ఖర్చు ఏడాదికి 10,000 కోట్లు అవుతుంది. అక్కడ వాటర్ ఉన్నాయి, తుమ్మిడేటి దగ్గర వాటర్ ఉన్నాయి కాబట్టే, అంటే రామచంద్ర నాయక్ చెప్తున్న మాట ఇది, కాబట్టి అక్కడ ప్రాణహిత చెరువులకు రూపకల్పన చేశాం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు అక్కడ వాటర్ ఉన్న ప్రాంతాన్ని వాటర్ లేదని చెప్తున్నారు అని అలిగేషన్. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారు వాటర్ ఉండి ఉండకపోతే మహారాష్ట్ర ఎందుకు ఆబ్జెక్షన్ చెప్తుంది? అక్కడ వారు గ్రామాలు కొన్ని అక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది రామచంద్ర నాయక్ గారు. 152 అనేది వీళ్ళు పెట్టుకున్న టార్గెట్, దానికి మహారాష్ట్ర ఒప్పుకోలే, 148కే వెళ్ళాలి అన్నప్పుడు అక్కడ వాటర్ ఉండదు అనేది సిడబ్ల్యూసి చెప్పింది. అది అదే కదా మీ వాదన? ఇప్పుడు ఒక విషయం అండి, దురదృష్టం ఏంటి అంటే ప్రజెంటేషన్ అని గుర్తు చేసినారు కాబట్టి నేను చెప్పాలి. 2016లో ఈ ప్రాజెక్టు పూర్తిగా కూడా ఇంకా కాలేదు, అప్పటికి పూర్తి కంప్లీట్గా అనేటువంటి ఒక సందర్భంలో ఇవాళ మా పార్టీలో అత్యంత కీలక నాయకుడు అయినటువంటి ఒక పొన్నాల లక్ష్మయ్య గారు, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఒక సుదర్శన్ రెడ్డి గారు, మేమంతా కలిసి కూర్చొని చేసినటువంటి ఒక ప్రజెంటేషన్, మేము చేసినట్టుగా రీసెర్చ్. అది ఆ పరిశోధనలో మాకున్నటువంటి ఒక సమాచారం మేరకు మేము ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో చెప్పినాం. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, ఇవాళ ఏదైతే సిడబ్ల్యూసి ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, తర్వాత వ్యాప్కోస్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఈ రెండు కూడా తప్పు చెప్పినట్టుగా మాట్లాడితే అంతకంటే దుర్మార్గమైనటువంటి ఒక అబద్ధం కానీ లేకపోతే దాటవేత ధోరణి కానీ ఇంకోటి కనబడదు. ఇవాళ స్పష్టంగా కాంగ్రెస్ చెప్పవలసింది ఏంటి అంటే, వ్యాప్కోస్ సిడబ్ల్యూసిని ఒప్పుకుంటారా ఒప్పుకోరా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడే మాటలే నమ్ముతారా? మీకు ఒక హేతుబద్ధత ఉంటుంది దేనికైనా. ఇదే సిడబ్ల్యూసి నీళ్లు ఉన్నదని చెప్పింది, తర్వాత 148 వరకు అయితే ఉంటుందని చెప్తుంది, 152 వరకు ఉండదని చెప్పిన తర్వాతనే ఆ తర్వాత ముంపుకు గురవుతుందని చెప్పని మొత్తానికి అక్కడ కట్టలేదు. ఇక్కడ అయితేనే వెసులుబాటు ఉంటుంది అని చెప్పింది కూడా వ్యాప్కోసే. ఏది మేడిగడ్డ దగ్గర అయితేనే వెసులుబాటు ఉంటుంది, అవసరమైనట్టుగా నీటి సప్లై ఉంటుంది అని ఏడాది పొడుగు ఉంటుందని చెప్పింది. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక టీవీ ఇసుక నుండి తైలంబు తీయవచ్చు, మూర్ఖుడి మనసు రంజింపజేయమన్నట్టుగా మీరు పట్టుకున్న కుందేలకే మూడే కాళ్ళన్నట్టు మాట్లాడితే ఎట్లా? ఇట్ ఈస్ వ్యాప్కోస్ విచ్ హెస్ డిసైడెడ్ మేడిగడ్డ ఈజ్ అ బెటర్ ఆల్టర్నేట్. ఇట్ ఈస్ సిడబ్ల్యూసి విచ్ హెస్ అప్రూవ్డ్. ఇంకోటి ఏంటి అంటే, 2016లో మేము మాట్లాడుకున్న ముచ్చట, ఇవాళ దాదాపు 11 క్లియరెన్సెస్ వచ్చినాయి. 11 క్లియరెన్సెస్ హైడ్రాలజీ కావచ్చు, ఇంటర్స్టేట్ మీటర్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ మెషినరీకి సంబంధించిన కన్సల్టెన్సీ కావచ్చు, ఇరిగేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, కాస్ట్ అప్రైజల్ డిపార్ట్మెంట్ కావచ్చు, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ కావచ్చు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, 11 డిపార్ట్మెంట్స్ నుంచి ఏదైతే నెసెసిటీ ప్రాజెక్ట్ కట్టడానికి అవసరమైన క్లియరెన్సెస్ అన్ని ఇచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా కేసీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు చెప్తే పనిచేసినట్టు ఒక సంస్థలు ఇవన్నీ ఎందుకు ఇంత బట్టగాల్చి మీద వేస్తూ ఉన్నారు? ఇవాళ వాస్తవంగా నేను ఇదంతా చూస్తుంటే హరీష్ రావు గారు ఒక గుండె పెట్టి పనిచేసినారు, కేసీఆర్ గారు హరీష్ గారు ఒక మనసు పెట్టి గుండె పెట్టి నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడినటువంటి ఒక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన రాష్ట్రం. ఆ రాష్ట్రంలో నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మనకు వేరే ఆప్షన్ లేదు. అటు కృష్ణ కానీ గోదావరి కానీ రెండింటికంటే ఎత్తులో ఉన్నటువంటి కాబట్టి 30 సెకండ్ కాబట్టి కష్టపడి ఒక ప్రాజెక్టు పట్టుకొస్తే అప్రిషియేట్ చేయవలసింది పోగా, ఆ ప్రాజెక్ట్ని కాపాడవలసింది పోగా, ఇవాళ 85 పియర్స్ ఉంటే దాంట్లో 2 పియర్స్ మాత్రమే డిస్ట్రాయ్ అయినాయి. ఆ డిస్ట్రాయ్ అయిన దాంట్లో కూడా ప్రకాష్ గారు ఒక మాట చెప్పిండ్రు, చాలా పెద్ద మాట చెప్పిండ్రు. అది కూలిన రోజు ఒక పెద్ద బాంబు విస్ఫోటనం లాంటి శబ్దాలు వచ్చినాయి. దాని పేరు మీద మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. ఇంతవరకు ఆ ఎఫ్ఐఆర్ను పర్సూ చేయట్లేదు గవర్నమెంట్. ఇంతవరకు ఆ బాంబు విస్ఫోటనం ఇది ఎవడన్నా కావాలని చెప్పని బాంబు పెట్టి పేల్చిండ్రా? 29 లక్షల క్యూసెక్ల వాటర్, అంటే దాదాపు 100 సంవత్సరాల చరిత్ర రాని వాటర్ వస్తే విత్ స్టాండ్ అయినటువంటి ఒక పియర్స్ అవి. దాని తర్వాత మళ్ళీ ఒక 15 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తే విత్ స్టాండ్ అయిన ఒక ప్రాజెక్ట్ అది. ఎందుకు రాత్రి పూట ఎన్నికల సందర్భంలో వచ్చి ఒక బాంబు విస్ఫోటన శబ్దం వస్తుంది, మహదేవ్పూర్లో ఎఫ్ఐఆర్ ఎందుకు అవుతుంది? దానిపైన ఎందుకు ఇంతవరకు కూడా విచారణ జరిపించట్లేరు? ఇంకొక విషయం ఏంటంటే, మొత్తం 85 మీరు పోయి చూస్తే అనిపిస్తుంది, ఒక మొత్తం గోదావరి ఈ కోస ఆ కోస నుండి అంత పెద్ద బ్యారేజ్ కడితే దాంట్లో ఒక 2 చిన్న దగ్గర క్రాక్స్ వస్తే వాటిని రిపేర్ చేయకుండా
దాన్ని మొత్తం పడావులో పెట్టి లక్షల కోట్ల రూపాయల సంపదని ఇవాళ సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇవాళ కమిషన్ వేయవలసింది. దురదృష్టం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కొల్యూడ్ అయిపోయి ఇవాళ కమిషన్ వేయవలసుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద వేయాలి. ఎందుకు మీరు రిపేర్ చేయట్లేరు? పబ్లిక్ ప్రాపర్టీ ఎట్లా రిపేర్ చేయరండి? మీరు ఒక మామూలు బిల్డింగ్ రిపేర్ చేయకపోతే అనుకోవచ్చు, ఏదో ఒక సెక్రటేరియట్కి వచ్చిన క్రాక్ వస్తే రిపేర్ చేయకపోతే అనుకోవచ్చు. ఇట్ హ్యాస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద సోషియో ఎకనామిక్స్ గ్రోత్ ఆఫ్ ద స్టేట్. లక్షల మంది రైతుల యొక్క జీవితాలతో ముడినట్టు ఒక ప్రాజెక్టు 2 పిల్లర్లు క్రాక్ వస్తే దాన్ని ఎందుకు మీరు రిపేర్ చేస్తలేరు? అయ్యే ఖర్చు ఎంత? అందాల పోటీల్లో రేవంత్ రెడ్డి ఖర్చు పెడతా అన్న 200 కోట్లలో సగం ఖర్చు పెడితే ఆ పిల్లర్స్ రిపేర్ అవుతాయి. అవి రిపేర్ అయి ఉంటాయి. ఇవాళ ఏ చెరువులు ఎండిపోవు, ఏ వాగు ఎండిపోదు, ఏ చెక్ డ్యామ్ ఎండిపోదు. మీరు వాటిని చెరువులను ఎండబెడతా ఉన్నారు, చెక్ డ్యామ్లు ఎండబెడతా ఉన్నారు. కేవలం కేసీఆర్ గారు దోషిగా చూపెట్టాలి. ఎందుకు? మమ్మల్ని ప్రజలు గొప్పోళ్ళు అని చెప్పని మెచ్చుకోవాలా? చిన్న గీత పెద్ద గీత లెక్క ఆయన పైన బట్టగాల్చి మీద ప్రయత్నంలో భాగంగా కాళేశ్వరాన్ని పడావులో పెట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కమిషన్ చేయాలా, విచారణ చేయాలా, వాళ్ళకి శిక్ష చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదన్నీ సత్యాలండి. ఇవన్నీ అనవసరమైన కమిషన్. ఇది కేవలం రేవంత్ రెడ్డిని మెప్పియడం కోసమో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మెప్పియడం కోసమో. అలాంటప్పుడు కమిషన్ కి ఎందుకు వెళ్ళారు మీరు? కోర్టుకి వెళ్ళొచ్చు కదా, కమిషన్ కి వెళ్ళకుండా. రెస్పెక్ట్ ద డెమోక్రసీ. అంటే అది వేస్ట్ కమిషన్ అంటున్నారు కదా మీరు. అబ్సల్యూట్లీ వేస్ట్ కమిషన్. దే విల్ నాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. నేను అదే చెప్తా ఉన్నా. ఎందుకు 18 నెలలు అవుతా ఉంది. ఈ 18-19 నెలల కాలం నుండి ఎందుకు కాళేశ్వరం 2 పిల్లర్లను రిపేర్ చేయట్లేరని చెప్పని విచారణ జరపాలనా? లేదు, 17 రకాల సంస్థలు ఇచ్చి, పర్మిషన్లు ఇచ్చి, ప్రభుత్వమే లోన్లు ఇచ్చి, సిడబ్ల్యూసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పర్మిషన్ ఇచ్చి, తర్వాత వ్యాప్కోస్ లాంటి సంస్థ డిజైన్ చేసినటువంటి, మొత్తం తెలంగాణ ఇంజనీర్లంతా డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేసినట్టు ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పని పేర్కొనబడుతున్నట్టు ప్రాజెక్టు 2 పిల్లర్ల గురించి విచారణ జరపాలని దయచేసి సమాధానం చెప్పాలని కోరుతున్నా. ఇంకొకటి, నేను మా రామచంద్ర నాయక్ గారు పెద్దలు, నేను బాగా ఇష్టపడేటువంటి ఒక నాయకుడు. ఆయన కష్టపడి పైకి వచ్చిన నాయకుడు. అందరూ కాళేశ్వరాన్ని ఇష్టపడ్డారు, కానీ కాళేశ్వరానికి ఈ పరిస్థితి ఏంటి ఇప్పుడు? నేను ఒక మాట చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకున్నారు, ప్రొజెక్ట్ చేశారు, ఇప్పుడు అదే గుదిబండగా మారింది అనేది కదా ఆరోపణ. కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి యొక్క అబద్ధాల ట్రాప్ లో దయచేసి మీడియా కూడా పడొద్దు అని చెప్పి. మీడియా పడట్లేదు, ఆరోపణ అన్నాను. ఎందుకంటున్నా అంటే ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఇట్ హాస్ రికార్డెడ్. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక రీతిలో రిజల్ట్స్ ఇచ్చింది, ఫలితాలు ఇచ్చింది, రైతుల జీవితాలను బాగుపరిచింది. ఎక్కడ 30 లక్షల టన్నులు ఉన్నటువంటిది మొత్తం 3 కోట్ల టన్నులకు ప్యాడీ ఉత్పత్తిని, ధాన్య ఉత్పత్తిని తీసుకుపోయిన ప్రాజెక్టును పట్టుకొని పడావులో పెట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి పైన మీరు విచారణ జరుపుతారా? మీడియా పరంగా దాన్ని మీరు అభిశంసిస్తారా? కేసీఆర్ గారు అంటే పోతున్నారు, హరీష్ రావు గారు పోయినరు, మాట్లాడిన ఇదంతా ఒక ముచ్చట. బట్ యాజ్ అ మీడియా అంటే మీరు ఏమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా విచారణకు పిలవాలంటారు. బరాబర్ పిలవాలి. ఎందుకు 2 పిల్లర్లను ఏ కారణం చేత రేవంత్ రెడ్డి గారు 18 నెలల కాలంగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ పిల్లర్లను ఎందుకు రిపేర్ చేయట్లేవు? రైట్. ఒక చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు, దాని ఫలితాలు కూడా తెలంగాణ ప్రజలకు వచ్చాయి. చాలా పంట పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది, ప్రతి గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీ దాదాపు 10 ఏళ్ళుగా చెప్తున్న వాదనే, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు శ్రావణ్ గారు. విచారణ జరపాల్సిందే. ఆ 2 పియర్స్ కుంగిపోతే వాటిపై ఎందుకు వాటికి రిపేర్ చేయట్లేదు? రేవంత్ రెడ్డిని విచారణకు పిలవాలని డిమాండ్ చేస్తున్నారు శ్రావణ్ గారు. నేను చెప్పినటువంటి భూగర్భ జల వాటర్ లెవెల్ పెంపు కానీ, లేకపోతే పెరిగిన ధాన్య ఉత్పత్తులు కానీ, లేకపోతే ఎడారిగా మారినటువంటి ఒక భూములన్నీ సారవంతమైనవి కానీ, ఇవన్నీ ఏదో బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది కాదండి. దిస్ ఇస్ ద డేటా ఉంది, స్టాటిస్టికల్ డేటా అవైలబుల్ విత్ ద గవర్నమెంట్. రామచంద్ర నాయక్ గారు, వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినటువంటి యాన్యువల్ రిపోర్ట్స్ లో కూడా ఉన్నటువంటి ఆ బాంబు పేలుళ్లకు సంబంధించి ఒక క్లారిటీ చెప్పండి. రామచంద్ర నాయక్ గారు స్పీకర్ కుర్చీలో కూర్చోబోతున్నారు. నాకు భయమైతా ఉంది. ఇట్లనే అబద్ధాలు ఆడితే రేపు స్పీకర్ కుర్చీలో కూర్చొని అబద్ధాలు ఆడితే ఏముంది అబద్ధం? ఎందుకు అంటే ఇలాంటి రామచంద్ర నాయక్ గారు మీరు భయపెడుతున్నారు. స్పీకర్ కుర్చీలో అబద్ధాలు ఆడితే మీరు రేపు ఎన్ని అబద్ధాలు ఆడతారు, అసెంబ్లీ తాగని చేస్తారు. నాకు భయమైతుందండి మీ గురించి. మీరు స్పీకర్ కుర్చీలో కూర్చోకముందే ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు. మీరు స్పీకర్ కుర్చీలో కూర్చోకముందే ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఒక్క నిమిషం వినండి. అరే మీరు ఇప్పుడు నేను అందుకే అన్నా, నేను టీవీ ఇసుక నుండి తైలంబు తీయవచ్చు, మూర్ఖుడి మనసు రంజింపజేయద్దని నేను మా డాక్టర్ గారిని అంటలేను. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు చెప్పండి. మీ అలిగేషన్ 11 సంస్థల యొక్క అప్రూవల్స్ ఉన్నాయంటే ఇవన్నీ డిపిఆర్ లేకుండా ఇస్తారండి? ఆ డిపిఆర్ గురించి కాదు, బాంబు పేలుళ్ల గురించి మాట్లాడుతున్నారు. బాంబు పేలుళ్ళు అప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా. 2-3 విషయాలు.
ఉల్టా చోర్ కోత్వాల్ కుడ్డు అంటే ఎవరు దొంగ ఎవరు దొర దేశానికి అంతరికియాల ఏ రకంగా విచ్చలవిడిగా ఆర్ఆర్ ట్యాక్స్లు అని చెప్పని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉండదు ప్రజలకి రెండో స్పీకర్ గారు సార్ అసెంబ్లీ కాదండి, ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి, మీరు మాట్లాడనివ్వట్లేదు. చెప్పండి ఏంటి చెప్పండి. ఒకటి నేను మళ్ళా చెప్తా ఉన్నా, దయచేసి కక్షతో కుట్రతో కేసీఆర్ గారిపై ఉన్న కక్షతో ఒక మంచిగా ఒక ఇంజనీరింగ్ మార్వల్గా ప్రపంచమంతా తల ఎత్తి చూస్తున్న ప్రాజెక్టును దయచేసి తప్పుపట్టకండి. డిపిఆర్ లేకపోతే ఈ 11 సంస్థలండి, నేను మళ్ళీ చదివినిపిస్తా, మా స్పీకర్ గారు దయచేసి వినాలని కోరుతున్నా, మీరు దయచేసి చెవులు రిక్కించి వినండి. హైడ్రాలజీ డిపార్ట్మెంట్, తర్వాత ఇంటర్స్టేట్ మ్యాటర్స్ డిపార్ట్మెంట్, కన్స్ట్రక్షన్ మెషినరీ కన్సల్టెన్సీ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, కాస్ట్ అప్రైజల్ అండ్ అనాలిసిస్ డిపార్ట్మెంట్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్, తర్వాత సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. వీళ్ళంతా పిచ్చోళ్ళ? ఇంతమంది డిపిఆర్ లేకుండా అప్రూవల్స్ ఇస్తారా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే కాళేశ్వరంకు లోన్లు ఇస్తాయా? చెప్పండి మీరు. అంటే ఇక్కడ ఉన్న ఒకటి చెప్పిన దానికి సమాధానం డైరెక్ట్ నా మీద ఎలిగేషన్స్ చెప్పండి. నేనేమంటున్నా, ఇది 2016లో మేము ప్రజెంటేషన్ చేసినాం. నేను చెప్తున్నటువంటి మళ్ళా ఈ పర్మిషన్లు దయచేసి చెవులు రెక్కించి మా స్పీకర్ గారు వినాలని కోరుతున్నా. నేను హైడ్రాలజీ వినండి సార్ ప్లీజ్. 2017 అనుమతి, 2017 అనుమతి, 2018 అనుమతి, 2018 మొత్తం కూడా స్పీకర్ గారు మీరు ఇట్లా అబద్ధాలాడితే రేపు అడుగుతున్నా. అనుమతులు రాకముందే మీరు పనులు మొదలు పెట్టారు, దాని ప్రాజెక్ట్ డిజైన్ అక్కడ నుంచి షిఫ్ట్ చేశారని కదా మీరు 16లో ఇచ్చిన ప్రెజెంటేషన్ అదే కదా సార్. ఒక విషయం సార్, అనుమతులు రాకముందు ఒకవేళ గనక పనులు మొదలు పెడితే వీడెందుకు క్లియరెన్స్ ఇస్తాడండి? ఈ 2018లో వచ్చినాయి. అవును, ఎందుకు వచ్చినాయండి? అవును, అర్థం లేకుండా మాట్లాడతారు ఏంటంటే నాకు అర్థం కాదు. అదే కదా అలిగేషన్ ఏముందండి? మీరు రాత్రిపూట ఎక్కడో తిరిగి వస్తున్నారని చెప్పని నుట్టినే అనొచ్చు, దానికి ఏమున్నది? ఇప్పుడు శ్రవణన్న అలిగేషన్ లేడానికి ఏమున్నది? నోరే కదా. ప్రాజెక్ట్ కంప్లీషన్ ఎప్పుడైంది? ప్రాజెక్ట్ కంప్లీషన్ ఎప్పుడైంది? I don't have the exact date. 2020 ఆల్మోస్ట్ 2020 అంటే 2 ఇయర్స్ లో కట్టారా? 17-18 2 ఇయర్స్ లో కట్టారా? కాదు కదా, ముందు నుంచే పనులు జరిగాయి అక్కడ. ఎవరిదైనా అంతేనండి. వీళ్ళ సకదాన అట్లా చెప్పండి. ఒక్క నిమిషం. ఓకే, డిపిఆర్ లేకుండా ఎవడు లోన్ ఇవ్వడు, ₹1 లోన్ ఇవ్వడు. మీరు ఇస్తారా? ఇవ్వడు. మీరు చిన్న గ్యారంటీ తీసుకొని మీరు డిపిఆర్ లేకుండా లోన్లు ఇస్తారా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇస్తాయా? డిపిఆర్ లేకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అనుమతులు ఇస్తాయా? ఇవి ఎందుకంటే పనికిరాని మాటలు మాట్లాడతారు? ఎందుకంటే ఒక్క నిమిషం అండి దయచేసి. బట్టగాల్చి మీద ఒక్క నిమిషం మీరు ఆయన ఇంకో ప్రశ్నలు చెప్పండి. బట్టగాల్చి మీద వేసి కేసీఆర్ గారిని బదనాం లేపినంత మాత్రాన ఈ ప్రభుత్వానికి ప్రతిష్ట పెరగదు, ప్రజల కడుపు నింపలేరు, లేకపోతే ఎండిపోతున్నటువంటి ఒక పొలాలకు నీళ్లు ఇవ్వలేరు. దయచేసి ఈ విఘ్నత ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉత్తమ్ రెడ్డి గారు నేర్చుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. మూడోది, ఈ ప్రాజెక్టు కూలింది, ఆ 2 పిల్లర్స్ ఏదైతే క్రాక్ వచ్చిందో, ఆ క్రాక్ వచ్చినాడు చిన్న క్రాక్ వచ్చింది. అవి వచ్చింది కూడా అక్టోబర్ 21-22 తారీఖు 2023లో డిసెంబర్. అది ఎప్పుడు? ఎలక్షన్ కమిషన్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్. నీ చీఫ్ సెక్రటరీ కేసీఆర్ గారి కంట్రోల్లో లేనప్పుడు, నీ డీజీపీ కేసీఆర్ గారి కంట్రోల్లో లేరు, ఎవరు కేసీఆర్ గారి కంట్రోల్లో లేరు. మొత్తం కంట్రోల్ అంతా ఎలక్షన్ కమిషన్ ఉంది. కాంగ్రెస్ బీజేపీ కొల్యూడ్ అయిపోయింది. ఎన్నికల కమిషన్ కావాలని చెప్పని కుట్రపూరితంగా కేసీఆర్ గారిని ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తారు. 21-22 నాడు కూలిపోతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది. మొత్తం బీజేపీ కంట్రోల్లో, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ప్రభుత్వం నడుస్తుంటుంది. డిసెంబర్ 9 నాడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. అన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టు, ఇన్ని లక్షల మంది జీవితాలకు లింక్ అయిన ప్రాజెక్టును డిసెంబర్ 9 తర్వాత ఎందుకు రివ్యూ పెట్టలే? ఎంతసేపటికి కేసీఆర్ గారిని ఎట్టబట్టగలవాలా,
ఎట్లా మీదేయాలా ఎట్లా బదనాం చేయాలన్నమాట. ఏమైనా అర్థం ఉన్నదా? బాంబు మీ ప్రభుత్వంలో వేలిందని చెప్పని మా స్పీకర్ గారు మాట్లాడితే ఏమన్నట్టు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఒప్పుకుంటా, స్పీకర్ గారు మాట్లాడితే ఎట్లా? అక్టోబర్ 21, 22 నాడు ఊలిపోతుంది, 3 రోజుల్లోనే ఎన్డీఎస్ఏ దిగుతుంది. వాడు ఎవరిని కలిసిండో ఎవరిని కలదో తెలియదు, వాడు ఢిల్లీకి పోతాడు, మళ్ళీ మీరు రిపోర్ట్ ఇస్తాడు. కూడా కొల్యూజన్, బీజేపీ అండ్ కాంగ్రెస్ కొల్యూజన్. అడుగుదాం ఇప్పుడు కళ్యాణ్ గారు, మేడిగడ్డ ఒకవేళ డ్యామేజ్ అది మానవ పూరితమైతే మరి అన్నారం బ్యారేజ్ ఏ విధంగా లీకేజ్ స్టార్ట్ అయింది? లక్ష్మీ పంపులు ఎన్నిసార్లు, లక్ష్మీ గాయత్రి పంపులు ఎన్నిసార్లు నీట మునిగినాయి? అక్కడ భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ప్లాంట్ కూడా ఎన్నిసార్లు నీటిలో మునిగింది? కేసీఆర్ చేసిన ఏ ఒక్క పనైనా, ఏ ఒక్క పథకమైనా, ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కొసదాకా సక్సెస్ అయిన చూపించమని చెప్పండి. ఇప్పుడు కేవలం ఏదో పార్టీ తరపున వాదించడం కాదు, మనం కూడా విద్యావంతులుగా వాస్తవాలు ప్రజలకు తెలియజేయడం. మీరు ప్రారంభించినప్పుడు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, అది విపరీతంగా పెరిగిపోతుంది ఎండింగ్ వరకు, లేకుంటే మధ్యలో పెరిగిపోతుంది అనేది అలిగేషన్ కాళేశ్వరంతో సహా. ఇప్పుడు ప్రాణహిత సెక్రటేరియట్ దానికి ఆన్సర్ ఇస్తున్నారు. ఒక్క నిమిషం. 17,000 కోట్లు ఇప్పుడు పెరిగితే 10%, 20% పెరుగుతుందండి, కానీ 5 times 10 times అయితే పెరగదు కదా. చెప్పండి ఒక్క నిమిషం. రామచంద్ర నాయక్ గారు, 17,000 కోట్ల రూపాయలతో ప్రపోజ్ చేయబడినటువంటి ప్రాజెక్టు 38,500 కోట్ల రూపాయల వరకు ఇదే ప్రాణహిత ఎస్టిమేషన్స్ ఉన్నాయి. ఇది ఫ్యాక్ట్, ఇదైతే ఒప్పుకుంటారు కదా మన డాక్టర్ గారు ఒప్పుకుంటారని నేను భావిస్తున్నాను. దిస్ ఇస్ సంథింగ్ దట్ దోస్ డేస్. అదే సందర్భంలో దాదాపు నా తట్టెడు మట్టి తీయకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద 1,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఉన్నటువంటి ఒక కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళు తట్టెడు మట్టి తీయలే, లేకపోతే గడపార పెట్టి ఒక ఇంచు భూమి తొమ్మలే. వాళ్ళు తీసుకొచ్చి హైదరాబాదు తర్వాత రంగారెడ్డి చుట్టుపట్ల భూములు కొని ఒక ఆర్టిఫిషియల్ రియల్ ఎస్టేట్ భూమి కాయాలా వాడుకున్నారు అని చెప్పని తెలంగాణ ఉద్యమ కాలంలో 100 సార్లు మాట్లాడుకున్నాం. ఈ విషయం అన్న దయచేసి రామచంద్ర నాయక్ గారికి తెలిసి ఉంటుంది, లేకపోతే తెలియకపోతే తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒకటి. రెండవది ఏంటి అంటే 17,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు 38,500 కోట్ల రూపాయలకు తట్టెడు మట్టి తీయకుండా నువ్వు పెరుగుతుంది, దాంట్లో తప్పు లేదు. కానీ కేసీఆర్ గారు 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రైజ్ మెయిన్స్, తర్వాత ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్స్ ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల వినియోగం ప్రాజెక్టు, ఒక ఇంజనీరింగ్ మార్వెల్, ప్రపంచం అబ్బురపడేటువంటి ఒక ప్రాజెక్టుకు ఎందుకు డబ్బులైనాయి అని చెప్పని మాట్లాడుతున్నారు. ఒకటి, నేను వారికి ఒక అప్పీల్ చేస్తూ ఉన్నా. ప్రొఫెసర్ రాఘవరెడ్డి గారు అని చెప్పని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక మంచి ఆర్టికల్ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరువుతో కొట్లాడుతున్నటువంటి తెలంగాణకు వచ్చినట్టు ఒక వరదాయని, మీరు దీన్ని దయచేసి కాస్ట్ బెనిఫిట్ ఇలాంటి ఒక వ్యాపారస్తుల లెక్క, అడ్డ మీద కూరగాయలు అమ్ముకునేటోళ్ళ లెక్క మీరు మాట్లాడకండి. ఏండ్ల తరబడి ఎండిపోయినటువంటి ఒక భూములకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్ట్ అది, ఒక సోషియో ఎకనామిక్ ప్రాజెక్ట్ అది. దయచేసి మీరు కాస్ట్ బెనిఫిట్ మాట్లాడొద్దని చెప్పి చదవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ మంత్రులకు రామచంద్ర నాయక్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మూడో పాయింట్ ఏంటంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ముక్కండి. యంగ్ ఇండియా స్కూల్స్ అని మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎట్లా స్టార్ట్ చేసినాడు? మొదలు 25 కోట్లు, 50 కోట్లు, 75 కోట్లు, 125 కోట్లు, ఇప్పుడు 200 కోట్లు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో నా ఒక ఇటుకాయే లేదు, నా ఏమి ప్రపోజల్ లేవు, ఏమీ లేవు. దాని కథ అట్లా కనబడతాం. దానికి ఎందుకు సమాధానం చెప్పమని కోరుతున్నాం. మూసీ ప్రాజెక్టు దే స్టార్టెడ్ విత్ 25,000 crores. దెన్ నెక్స్ట్ డే వెంట అప్ టు 50,000 కోట్లు అని చెప్పిండ్రు, తర్వాత 75,000 కోట్లు అని చెప్పిండ్రు. ఇప్పటికి డిపిఆర్ లేదు, 2 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పని మూసీ ప్రాజెక్ట్ సంబంధించి డబ్బులు ఏం పెట్టలేదు, కేటాయించలేదు, ఇంకేం లేదు కదా, అదేం చెయ్యలేదు కదా. మీరు చేశారు కదా, చేసిన దాని మీద కదా మాట్లాడేది. ఏమంటున్నా? చెయ్యని దానికేమో యూ జస్టిఫై ది ఎస్కలేషన్ చెప్తున్నారు. ఎట్లా చెప్తారు చెప్పని? చేసిన దానికేమో నిర్మాణం అయిన దానికి ఎస్కలేషన్ అయితేనేమో నాగార్జున సాగర్ కు పెరిగింది, శ్రీరామ్ సాగర్ కు పెరిగింది, అన్ని ప్రాజెక్టులకు ప్రపంచంలో కట్టిన ఎవడన్నా మొగోడు దేశం మీద ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ టైంలో ఎస్టిమేటెడ్ కాస్ట్లో కట్టినోడు ఎవడన్నా ఉంటే ఈ ప్రపంచంలో ఎవరు లేదు. బహుశా కేసీఆర్ గారే కట్టుంటారు. అట్లా అంతో ఇంతో ఎస్టిమేటెడ్ టైంలో కట్టింది ఆయనే. ప్రాజెక్ట్ కాస్ట్ కూడా 80,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పిన అబద్ధం ఆడుతుంది. ఇంకో మాట ఏంటి అంటే మీ కింద నలుపేమో కనబడదు, మీకు
మూసీ ప్రాజెక్ట్ 2 లక్షల కోట్లు ఎట్లా అవుతుంది వయా డిపిఆర్ లేకుండా అంటే దానికి సమాధానం చెప్పరు. ఇండ్లు కూలగొట్టి పడేస్తారు. డిపిఆర్ ఉండదు, ఇండ్లు కూలగొట్టి పడేస్తారు. డిజైన్లు ఉండవు, ఇండ్లు కూలగొట్టి పడేస్తారు. యంగ్ ఇండియా స్కూల్స్ పేరు మీద మెగా కృష్ణారెడ్డి ఇంకెవరో పేర్లు అంటున్నారు, నాకు తెలియదు. అటువంటి వాళ్ళకి 200 కోట్ల రూపాయలు తప్పులేదు. ఇష్టం వచ్చినట్టుగా దోపిడీకి పాల్పడుతూ ఇవాళ ప్రజల కోసం కట్టినటువంటి ఒక అద్భుతమైన ఒక ప్రాజెక్టు, తెలంగాణ సారవంతమైన ప్రాజెక్ట్. రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నది కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతా ఉన్నాడు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుడు తప్పే అయి ఉండొచ్చు కాక, ఒకవేళ మీ దృష్టిలో మరి ఎట్లా నీళ్ళు ఇస్తారు చెప్పురు మరిగా. తెలంగాణకు 30 లక్షల టన్నులు ఉన్నటువంటి ఒక వరి ఉత్పత్తిని 1,60,00,000 టన్నుల ఉత్పత్తి ఎట్లా పెంచగలుగుతారో చెప్పండి. మరి కళ్యాణ్ గారు ఎట్లా పెంచుతారో చెప్పండి. కళ్యాణ్ గారు ఒకటే మాట, ఒక్క నిమిషం ఫైనల్ ఏమంటారు ఇప్పుడు? శ్రవణ్ గారు చెప్పే విషయాలు, వారు చెప్పే కాలువల పొడుగులు చెప్తున్నారు, ప్రాజెక్టుల లెంత్ చెప్తున్నారు, సబ్ స్టేషన్ చెప్తున్నారు, బాగానే ఉంది. వారు మేడిగడ్డ ఒక్క సెకండ్ చేసుకోరా రేవంత్ రెడ్డి గారు రిపేర్ చేసుకోవట్లేదు. కళ్యాణ్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిపేర్ చేసుకోవట్లేదు. ముందుగా శ్రవణ్ గారిని అసహనానికి గురి కావద్దని చెప్పండి. ఏం అసహనం లేదు, నవ్వుకుంటా ఉన్నారు, అసహనంగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా చెప్పండి. రైట్. ఇప్పుడు నేను ఒక సూటైన ప్రశ్న అడుగుతున్నా. ఆయన స్పీకరు, ఆయన ఎమ్మెల్యే, మొత్తం డేటా అంతా వాళ్ళ దగ్గరే ఉన్నది. ఆ డేటా ఏందో చెప్పమని రాదురి. ఒకటి ఎందుకు నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేను అధికారంలో ఉన్నది మీరు. నేను నెల రోజులు అయింది నేను ఎమ్మెల్సీ అయ్యి. అధికారంలో 18 శ్రావణ్ గారు చెప్పాక మీ దగ్గరికి వస్తాను. చెప్పండి కింద పుల్లలు పెట్టి మాట్లాడే చెప్పండి. మీరు చెప్పాక చెప్తాను సమాధానం. చెప్పట్లేదు. మీరు చెప్పండి. ఇవాళ 2 పిల్లర్లను రిపేర్ చేయమంటే 18 నెలలుగా ఎన్డీఎస్ఏ వాళ్ళు మాకు చెప్పట్లేరు అని చెప్పారంటున్నారు. వాడు చెప్పకపోతే నువ్వు ఎన్డీఎస్ఏ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడైనా అడిగినావా? ఈ ప్రాజెక్ట్ రిపేర్ చేయకపోయినట్టయితే నేను నష్టపోతాను, నా రైతులు నష్టపోతారు, నా ఉత్తర తెలంగాణ ఎండిపోతుంది, నా తెలంగాణ అంతా కూడా సర్వనాశనం అయిపోతుందని ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఉత్తమ్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఎన్డీఎస్ఏ కానీ కోరిందా? ఎందుకు కోరతలేదు సమాధానం చెప్పాలని నేను కోరుతున్నా. ఒకటి. రెండవది ఏంటి అంటే, సార్ ఎంత పవర్, ఎంత గూగుల్ కొట్టి పడుతుంది అంత డేటా, హౌ మచ్ పవర్ కన్సంప్షన్ అండ్ హౌ మచ్ వాటర్ హ్యాస్ బీన్ లిఫ్టెడ్. ఐఎమ్ ఆస్కింగ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్. 2014లో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఒక వరి ఉత్పత్తి ఎంత అండి? 60 లక్షల టన్నులు. ఇవాళ కేసీఆర్ గారు గద్దె దిగే నాటికి 3,50,00,000 టన్నులు. ఇది బిఫోర్ కాళేశ్వరం అండ్ ఆఫ్టర్ కాళేశ్వరం. అవే భూములు కదా, అప్పుడు కూడా అవే రైతులుగా, వారే రైతులు కదా, అవే భూములు కదా, అవే రైతులు కదా, అవే పంటలు కదా. ఎట్లా పెరిగినాయండి? అబ్రకదబ్బ చేసిండా కేసీఆర్ గారు ఏమన్నా? ఇప్పుడు కళ్యాణ్ గారు నేర్చుకోవాలా, మీరు వినాలా, మీరు అట్లా అక్రోషం పడకండి. మీరు చెప్పండి స్ట్రైట్ క్వశ్చన్, బ్యూటిఫుల్ క్వశ్చన్. యు షుడ్ హోల్డ్. ఆగారు రామచంద్ర గారు, దానికే సమాధానం చెప్తారు, వినండి. ఫైనల్. మీరు మొత్తం ఇంతకుముందు చెప్పా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ అన్ ఇన్క్లూషన్ ఆఫ్ 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, హోల్ సిస్టమ్ చెప్పారు. ఒకటి. 2, అప్పటికే కాళేశ్వరం వల్ల ఎత్తబడ్డటువంటి ఒక నీళ్ల వల్ల మొత్తం చెరువులలో నీళ్లున్నాయి. ఇవాళ చెరువులలో నీళ్లు లేవు. మొత్తం వేల చెక్ డ్యామ్స్లలో నీళ్లున్నాయి. తర్వాత దాదాపు 500 టీఎంసీ భూగర్భంలో ఉంది ఆ రోజుకే. రేవంత్ రెడ్డి వస్తే వచ్చిన భూమి నీళ్లు కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వచ్చిన నీళ్లు కావాలి. కాళేశ్వరం వల్ల నిండిన చెరువులవి, కాళేశ్వరం వల్ల నిండినటువంటి చెక్ డ్యామ్లు, కాళేశ్వరం వల్ల పెరిగినటువంటి ఒక భూగర్భ జలం అది వాళ్ళు ఎండిపోతా ఉంది. ఎందుకు అంటే దీస్ పీపుల్ ఆర్ నాట్ లిఫ్టింగ్ ద వాటర్. రైట్. ఇది దుర్మార్గం. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క మాట ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. మీరేమన్నా ప్రాజెక్ట్ కట్టినరా? మీరేమన్నా కొత్త బోర్లు వేసిండ్రా? మీరేమన్నా లేకపోతే ఇంకేదైనా అబ్రకదబ చేసిండ్రా? కేసీఆర్ గారు క్రియేట్ చేసినట్టు ఈకో సిస్టమ్ అంటాం మనం. ఒక ఈకో సిస్టమ్.
ఆ అగ్రికల్చర్ ఇరిగేషన్ ఈకో సిస్టమ్ క్రియేట్ చేసి మీ చేతిలో పెట్టిండు. దురదృష్టం అది డ్యామేజ్ అయింది, దాన్ని రిపేర్ చేయలేదు. అయినప్పటికీ కూడా ఉన్నటువంటి ఒక ఈకో సిస్టమ్ ఫలితంగా రైతులు పంట పండించగలిగినరు. దాన్ని కూడా మీ ఖాతాలు వేసుకుని ఏ తోటలో కడితే మా తోటలు వేసుకుంటా అన్నట్టు కేసీఆర్ గారి క్రెడిట్ కూడా మీ తోటలు వేసుకొని మీరు రైతులను అన్యాయం చేస్తారు. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం శ్రావణ్ గారి, కమిషన్ ఏం తేల్చబోతుందంటే ఏం చెప్తారు? ఫైనల్ క్వశ్చన్. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కొల్యూడు కాకుండా ధర్మబద్ధంగా ఉంటే ఈ ప్రాజెక్ట్ గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పని కమిషన్ తెలుస్తుంది. రెండు నేను కమిషన్ వారిని కూడా కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా కోరుతున్నా, స్పీకర్ గారిని కూడా నేను చేతులు ఎత్తి దండం పెట్టి కోరుతున్నా, 85 పియర్స్ ఉన్న ప్రాజెక్ట్ ను 2 పిల్లర్స్ కోసం నాశనం చేయకండి. ఇది ప్రజల సంపద, 100 సంవత్సరాల పాటు ప్రజలు వాడుకునేటువంటి సంపద, వాళ్ళ జీవితాలు వెలుగులు నింపే సంపద. దాన్ని నాశనం చేయకండి. కేసీఆర్ గారి పైన కుట్ర ఉంటే ఇంకో రకంగా తెలుసుకోండి, హరీష్ రావు కుట్ర ఉంటే ఇంకో రకంగా తెలుసుకోండి, కానీ ప్రాజెక్ట్ నాశనం చేసి తెలంగాణ ప్రజల పార్టీ శాపంగా మారొద్దని పెద్ద పాయింట్ లేపిండి. పాయింట్లకు సమాధానం చెప్తా. ఒకటేంటంటే ఈ ఎంత కాంట్రడిక్షన్ అంటే, మల్లన సాగర్ లో ఉన్న నీళ్లను తీసుకొచ్చి మూసీలో పోస్తా, హైదరాబాద్ హైదరాబాద్ ప్రజలకు నీళ్లు అందిస్తా, డ్రింకింగ్ వాటర్ అందిస్తా అని రేవంత్ రెడ్డి చెప్తాడు. మరో పక్కన కాళేశ్వరంలో భాగమైన మల్లన సాగర్ మొత్తం కాళేశ్వరం ఆగమని మాట్లాడతారు. ఈ హిపోక్రసీ. 30 సెకండ్. ఈటల రాజేందర్ గురించి ఈటల రాజేందర్ పంచాయతీ అండి. బీజేపీలో ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ కావద్దు అనుకునేటోళ్ళు బీజేపీ వాళ్ళు. ఆ బీజేపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు దగ్గర కాబట్టి వాళ్ళ రాజకీయ విమర్శలు అండి.